దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు శరీరంగా ఉన్న దినాల్లో ఆయన సంచరిస్తూ ఒక పట్టణంలోనికి వచ్చను అని ఈ లూకా సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకున్నాం. ఇక్కడ జరిగిన ఒక సంఘటన ఏంటా సంఘటన అంటే, ఒక కుష్టి రోగి వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడిగితే, ప్రభువా నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు అమ్ము అనగానే వెంటనే ఆ రోగం వాడిని వీడ్చెను. వాడు శుద్ధుడై ఇక దేవుడికి ఇచ్చిన కాలం సమర్పించుకొని వాడిని పనులు వేసినట్లుగా ఈ వాక్యం మనము చదువుకున్నాం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం సాక్ష్యమైన కొరకు సిద్ధపడుతున్నాం కనుక ఈ వృత్తాంతాన్ని కొంచెం ఆలోచన చేసి ప్రార్థన చేసుకున్నాం. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు ఆ దినాలలో కుష్ఠరోగము అంటే అది చాలా భయంకరమైన రోగం. అది ఆ దినాలు అంటు రోగంగా పెద్ద రోగంగా ఉండేది. అందుకని ఎవరు కూడా కుష్ఠరోగులను తాకడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అంతేకాదు, ఆ దినాలలో నుండి ఈ రోగము కలిగిన వారిని ఊరికి వెలుపల సమాజముతో సన్నిధితో కలిసి ఉండడానికి వీలు లేదనమాట. ఆ రోగం కానీ వచ్చిందనుకోండి, వాళ్ళు వేరుగా ఉంచేవారన్నమాట, ప్రత్యేకంగా. అప్పుడు మన కరోనా వచ్చిన వాళ్ళు ఏం చేశారు, తీసుకెళ్తే క్వారంటైన్లో పెట్టేసేసారు. అట్టగా అనమాట. అలా వేరు చేసేవారు, సమాజంలో ఉండడానికి వీలు లేదనమాట. అంత భయంకరముగా ఆ దినాలు ఉండేది. ఈ యొక్క రోగం అనేది, కుష్ఠరోగం అనేది తృణీకరించబడిన జీవితాలు తృణీకరించేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని ఆదరించే వాళ్ళ దగ్గర చేర్చుకునే వాళ్ళు కాదు. అంటే ఈ రోగం మనిషిని ఏం చేస్తుందంటే, మొదటిగా ఆ సమాజానికి దూరం చేస్తుంది. దీనిని ఇలా చెప్పుకుందాం. ఈ రోజులో మన ఎవరికి కుష్ఠరోగాలు లేవు. దేవుని స్తోత్రం. దేవుడు ఇచ్చిన కృపను బట్టి మంచి ఆరోగ్యం మనకు కలిగింది. ఈ దినాల్లో కుష్ఠరోగానికి ఆ నివారణ కొరకు కాస్త మందులు అవి కూడా రాకుండానే చేస్తూ ఉన్నాం. ఆమె హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మీకు జ్ఞాపకం చేసే మాట ఏమంటే, మనము శారీరకంగా ఆరోగ్యవంతులుగా ఉన్నాము, కానీ బైబిల్ ఏమంటుందంటే మనలో కూడా పాపము అనే రోగం ఉందంట. దాన్ని కుష్టు రోగంతో పోల్చాడు భక్తులు. పాపాన్ని దేంతో పోల్చారంటే కుష్టు రోగంతో పోల్చబడింది అనమాట. ఎందుకని అనంటే, పాపం అన్నది ఇప్పుడు కుష్టు రోగము ఏదో ఒక చిన్న పుండులాగా చిన్నగా ఒక మంచలాగా చిన్నగా ఎక్కడో ఏర్పడింది. అది దినదినం ఏం చేస్తుందంటే వ్యాపిస్తూ ఉంటుంది. దాని లక్షణం అనమాట. అది చిన్నగా ఉండి చిన్నగా వ్యాపిస్తూ ఉంటుంది అనమాట. అది అలాగనే పాపం అన్నది సరదాగా ఏదో చిన్నగా మొదలు పెడుతూ ఉంటారు, చిన్న వ్యసనంగా మొదలు పెడుతూ ఉంటారు. చిన్న ఆ బలహీనతలు చిన్నవి అది పెరిగి రకరకాలైన వ్యసనాలకు, రకరకాలైన అలవాట్లకు, పాపానికి, భయంకరమైన మరణానికి తీసుకుని వెళ్ళిపోవాలి. దేవుని మీద జ్ఞాపకం చేసుకోవడం. ఇంకా కుష్ఠరోగంలో ఇంకొక లక్షణం ఏంటంటే, దానికి ఆ శరీరానికి స్పర్శ ఉంటుంది అనమాట. అంటే మనకు ఏది వాళ్ళని వెంటనే తెలుస్తుంది, ఇంకేదైనా తెలుస్తుంది. వాళ్ళకి ఏమవుతాయంటే, ఏదైనా తాగేమనుకోండి, అంటే నిపుణులు తాగినా ఇంకోటి తాగినా ఏదైనా పట్టుకున్న వాళ్ళకి స్పర్శ తెలియదు అనమాట. స్పర్శ లేకుండా ఉంటుంది. అలాగే పాపంలో ఉన్నవాడు కూడా స్పర్శ ఉండదండి. తెలియదు, వాడికి కూడా తెలియదు. అంటే నేను ఈ తప్పు చేస్తున్నాను, నేను ఈ పాపంలో ఉన్నాను, ఇది నా శరీరాన్ని నష్టం చేస్తుంది, ఈ శరీరాన్ని ఖాళీ చేస్తుంది, ఈ శరీరాన్ని బలహీనపరుస్తుంది అనే ఆలోచన మనిషికి తెలియట్లేదు.
దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని స్పర్శ లేని జీవితం, కుటుంబాలు నాశనం అయిపోతున్నా, బ్రతుకులు పాడైపోతున్నా, జీవితం అనారోగ్యాలు అయిపోతున్నా, ఏమైపోతున్నా వాడికి ఏమీ తెలియని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. పాపం మనిషిని ఏం చేస్తుందంటే పతనాన్ని తీసుకుని వెళ్తుంది, శరీరాన్ని క్షీణింపజేస్తుంది, అనారోగ్యాన్ని కలిగజేసి పాడైపోతున్నా కూడా వాడికి ఏమీ తెలియని పరిస్థితులు అనమాట. అటువంటిది రోగమే. దీన్ని పాపపు రోగము అంటారు. చూడండి, కుటుంబాలు ఎన్నో నష్టాలు కలుగుతున్నా దేవుడి దగ్గరికి రావాలన్న ఆలోచన మనుషుల్లో ఉండట్లేదు. దేవుడి దగ్గర ప్రార్థన చేయడానికి గ్రహింపు ఉండట్లేదు. రోగం, పాపం అనే రోగం కనుక ప్రభు బిడ్డ జ్ఞాపకం చేసుకుని కుష్ఠ రోగం గురించి ఎన్నో విషయాలు బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందాక చెప్పాను కదా, ఒకటి ఏంటంటే సమాజానికి ఆ రోగం మనిషిని ఏం చేస్తుందంటే సమాజానికి, ఊరికి వెలుపల బైబిల్ ఏమంటుందంటే వెలుపల అనే మాట నరకానికి, అంటే నరకాగ్నికి వెళ్ళుట అని వాటికి తెలియజేస్తుంది. మాంత్రికులను, కుక్కలను, అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ ఎక్కడ ఉంటారంట? వెలుపల ఉందురు అని రాయబడింది. పాపాన్ని ప్రేమించేవారు, అబద్ధాన్ని ప్రేమించేవారు వెలుపల, అంటే సమాజంలో ఉన్న లోపల అనగా యేసయ్య, లోపల అనగా పరలోకం, లోపల అనగా ప్రభుత్వం ఉండుట, పరలోక రాజ్యంలోకి వెళ్తారు. వెలుపల అన్నది అగ్ని ఆనదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట అని వాక్యంలో రాయబడింది అనేది వెలుపల అన్నది. కనుక ప్రభు బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుని దూరం చేసుకుంది. ఈ రోజు దేవుని బిడ్డలు చాలా మంది దేవునికి దూరం అయిపోతున్నారు, సన్నిధికి దూరం అయిపోతున్నారు, సహవాసానికి దూరం అయిపోతున్నారు, ప్రార్థన జీవితానికి దూరం అయిపోతున్నారు, వాక్యానికి దూరం అయిపోతున్నారు. పాపం అనే రోగం మనలో ఉంది కనుక నీవు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నావు, సన్నిధిలో గడపలేకపోతున్నావు, సహవాసం చేయలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, పాటలు పాడలేకపోతున్నావు, ప్రభుని గురించి ఆరాధన చేయలేకపోతున్నావు. కారణం ఏంటి? పాపము అనే రోగం మనలో ఉంది, దేవుడికి దూరం. భక్తి పాట, దూరమునకు పోయి నీదరి చేరనైతిని నాయనా, దూరమునకు పోయి నీదరి చేరనైతిని నాయనా, నేను కారు మూర్ఖపు పిల్లనైనా అడవి తిరిగి నాయనా, నేను కారు మూర్ఖపు పిల్లనైనా అడవి తిరిగి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుడగు నాయనా, మంచి మార్గము లేదు నాలో, మరణ పాత్రుడా నాయనా, మంచి మార్గము లేదు నాలో, మరణ పాత్రుడా నాయనా, దూరానికి వెళ్ళిపోయాడు.
చూడండి, కొడుకు చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుండి బాగుపడతాను, ఏదో అయిపోతాను, ఏదో తెచ్చుకుందామని తండ్రికి ఏమైపోయాడంట, దూరం వెళ్ళిపోయాడు. ఏం చేశాడు, ఏం సాధించాడు? ఈరోజు చాలా మంది లోకములో పాపములోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. సన్నిధికి దూరం అయిపోయి పాపములు, ఒకప్పుడు మనం దాంట్లో ఉన్నవాళ్ళమే, ఒకప్పుడు ఆ పాపములో ఉన్నవాళ్ళు. వాక్యంలో ఏముంటుందంటే, వాక్యంలో ప్రభు అని ఏమంటున్నాడంటే, మనము కూడా పౌలు గారు అంటాడు అనమాట, ఏమంటాడంటే, ఆ కాలమున పరజనులము మేము నిజమైన దేవుని ఎరుగని వారము, ఆ కాలమున పరజనులము మేము నిజమైన దేవుని ఈ కృపాకాలములో ప్రభువా ఈ కృపాకాలములో ప్రభువా ఈ ఆ కాలములో ఇశ్రాయేలుతో పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని దేవుడు లేని లోకమందు దేవుడు లేని వారై ఉండి ఎలా ఉన్నామంటే క్రీస్తుకు ఒకప్పుడు దూరస్తులమే, ఒకప్పుడు పాపంలో ఉన్నవారు, ఒకప్పుడు చెడు పనులు చేసిన వారు, ఒకప్పుడు వ్యసనాల్లో ఉన్నవారు, ఒకప్పుడు పాపం అనే కుష్ఠరోగంతో దేవునికి దూరం అయిపోయిన వాడువే. అయితే దేవుడు కృప చూపించాడు, దేవుడికి దూరస్తులము అంటున్నాడు ఇక్కడ. దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకము చేసుకుని అయినను దూరస్తులైన మునుపు దూరస్తులైన మిమ్మును ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ప్రభు సమీపస్తులుగా చేశాడు. దేవుడు స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఒకప్పుడు దూరస్తులమే, ఒకప్పుడు దేవుడు దూరముగా జీవించిన వాళ్ళం, పాపములో బ్రతికిన వాళ్ళం, చెడిపోయిన వాళ్ళం, చెడిపించి పనులు చేసిన వాళ్ళమే. ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరము కూడా పుట్టుకతో యేసయ్య యేసయ్య అన్న వాళ్ళు కాదు. మనం అందరము కూడా దూరస్తులుగా దేవుడికి సన్నిధికి సహవాసానికి దూరమై పాపమనే రోగముతో జీవించిన వాళ్ళు. దేవుని స్తోత్రం. ప్రభు విడిపించాడు, కృప చూపించాడు, ఆయన రక్తము ద్వారా మనం విమోచించాడు, రక్షించుకున్నాడు, ప్రభు బిడ్డలుగా చేశాడు. దేవుని స్తోత్రం. ఆయన రక్తము ద్వారా ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటే సమీపస్తులమయ్యాం. దేవుని స్తోత్రం. దేవునితో సహవాసం, దేవునితో సమీపముగా ఆయన పక్కన ఆయనతో ఉండే సహవాసం, ఆయన మనలో, మనం ఆయనతో ఉండే సన్నిధిని మనం కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. అయితే మరలా లోకములోనికి, మరలా పాపములోనికి, మరలా చెడు పనులోనికి వెళుతున్నామంటే నీవు దేవునికి ఏమైపోతున్నామంటే దూరస్థలం అవుతున్నాం. దూరస్థలం అవుతున్నామంటే మనలో పాపము అనే రోగము ఉన్నది అని జ్ఞాపకం చేసుకోండి.
రెండవది ఏంటంటే స్పర్శ ఉండదు. ఏముండదండి? స్పర్శ. అంటే ఏవి కూడా పట్టించుకోరు, ప్రార్థన గురించి పట్టించుకోరు, సన్నిధిని గురించి పట్టించుకోరు, సహవాసం గురించి పట్టించుకోరు, ప్రభు గురించి ఏ విషయాలు కూడా వాళ్ళకి ఏమి పట్టదండి. ఏమి పట్టదు. ఏం జరుగుతున్నా వాళ్ళకి ఏమి అర్థం కాదు. అటువంటి జీవితం జీవించామంటే మనలో పాపము అనే ఈ గుణాలు ఉన్నవని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఒక పరిశుద్ధ గ్రంథంలో లేవి కాండం ఒకసారి చదువుదాము. దీని యొక్క స్వభావాలు, దీని యొక్క గుణాల గురించి లేవి గ్రంథంలో రాయబడి ఉన్నది. 13వ అధ్యాయంలో మొదటి నుంచి చదివితే మనకు ఒక్క మాట మాత్రం, అంటే సమయం అనుకూలతను బట్టి ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 45వ వచనం ఒకసారి చదవండి. ఆ పొడగల కుష్ఠిరోగి ఒక్క నిమిషం. దానికి ముందు ఏంటంటే ఈ గుణాలు ఏంటంటే శరీరానికి ఈ మచ్చ పల్లంగా ఉంటుందండి. 29వ వచనంలో ఉంటుంది అన్నమాట. కాబట్టి శరీరానికి ఎలా ఉంటుందంటండి, ఈ కుష్ఠరోగి అంతానికి శరీరానికి ఆ పొడ ఏమవుతుందంటే చర్మానికి పల్లముగా ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే అది రోజుకి వ్యాపిస్తూ ఉంటుంది. అవి గుణాలు, దాని గుణాలు. ఒక మచ్చ వచ్చింది అనుకోండి, ఒక పుండు వచ్చింది అనుకోండి, ఆ రసి కారుతూ అదంతా కూడా ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ చేతులు తినేస్తూ ఉంటుంది, మొఖం తినేస్తూ ఉంటుంది, కాళ్ళు చేతుల్ని తినేస్తూ ఉంటుంది. అంటే అందమైన శరీరము అందవికారంగా చేస్తుంది. అందమైన వారిని అందవికారంగా చేస్తారు అనమాట. చక్కగా ఉన్న వారిని సౌందర్యము లేకుండా చేస్తాయి. చక్కని సౌందర్యం కలిగిన బిడ్డలు ఏమైపోతారంటే అందవికారం అయిపోతారండి. ఆకారాన్ని పోతుంది అనమాట. అంటే చక్కని ఆకారం ఉన్న నిరాకారంగా ఉంటారు. ఒక హీన స్థితిలో చూడటానికి అసహ్యమైనగా ఉండేది చేసేది ఏంటంటే ఈ లోకం. ఒకప్పుడు నువ్వు దేవుడికి అందమైన బిడ్డలవే. స్తోత్ర, ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన, నీ ఆరాధన, నీ పాటలు ప్రభుకి అంత ఇనుసొంపుగా ఉండేదో. కానీ పాపం ప్రవేశించగానే దేవుడు నిన్ను అసహించుకుంటాడు. పాపం అనే నోటితో, పాపముతో దేవుడి దగ్గరికి వచ్చి అదే నోటితో బూతులాడి, అదే నోటితో అపవిత్రమైన వాటిని తాకి, అదే నోటితో చెడిపోయిన వాటిని తాకి మరలా ఇక్కడికి వచ్చి అదే నోటితో పాడుతూ ఉన్నప్పుడు నీవు దేవుడి దృష్టిలో ఎలా కనపడదు తెలుసా? అసహ్యముగా కనపడతావు, అందవికారముగా ఉంటావు. దేవుడికి ఒక సౌందర్యము కలిగిన బిడ్డగా ఉండవలసిన నీవు దేవుడి దృష్టిలో ఎలా ఉంటావంటే ఆత్మీయమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందవికారం. మనం ఎలా ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి. ప్రభు దృష్టిలో ఒక అందమైన వ్యక్తిగా ఉండాల్సింది. ఈ రాగు కలిగినోడు ఏంటంటే ఈ చేతులు తినివేస్తూ ఉంటే, ఈ యొక్క అవయవాలు తినివేస్తూ ఉంటే, ముక్కు అంతా కూడా ఆకారం అంతా కూడా ఇదైపోతుంది, ఇంత లావైపోతుంది, చీము రక్తంతో నింపబడి ఉంటుందండి. ఇది కుష్ఠరోగానికి సాదృశ్యం. అటువంటి వాడిని అంట 45వ వచనం ఇప్పుడు చదువుదాం. ఆ పొడగల కుష్ఠరోగిని వస్త్రాలంత ఏం చేయాలండి? చింపేయాలి. అంటే వస్త్రాలు అంటే ఏం చేయాలండి అంటే ఆ రోగం కలిగిన వస్త్రాలంట చిరిగిపోవాలి, వస్త్రాలను తీసేస్తారు. అంటే నష్టం. కాబట్టి ఆ రోజుల్లో వాస్తవం చెప్పాలంటే వస్త్రాలు ఉండేది తక్కువ. వాటిలో కూడా మరి వేసుకున్నాయి కూడా ఏం చేసేవాళ్ళు? చింపేశారు. అది ఒక భావం. రెండో భావం చెప్తాను, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీలో, నాలో, మనలో కుష్ఠరోగం ఉందని గుర్తులు ఏంటంటే ఇవే. వస్త్రాలు అంటే ఏం చేస్తారండి? చింపేసి కూడా ఆ రోజులో. ఇప్పుడు ఏం చేసుకున్నారంటే చింపేసుకు తిరుగుతున్నారు. అర్థమైందండి? ఇప్పుడు కొత్త షాపులోకి వెళ్ళి కొత్త వస్త్రాలు కొనుక్కున్నారు, కొత్త బట్టలు కొనుక్కున్నారు. ఎటువంటి చిరిగిపోయిన పేలుగులు కొనుక్కొచ్చుకుంటున్నారు. చూసారా? చాలా మంది ఏంటంటే వాళ్ళకి ఏమొచ్చిందంటే వాళ్ళకు ఒక రోగం వచ్చింది, దానినే కుష్ఠరోగం అంటారు. వాళ్ళని చూసి ఎవరు చూసారు? సినిమా వాళ్ళని చూసి వాళ్ళలాగా ఉండాలని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అలాంటి పేలుగులు ధరించుకుంటున్నారు. చిరిగిపోయిన వస్త్రాలు, మా కాళ్ళ దగ్గర చిరిగిపోతున్నట్టు చూస్తున్నారా మీరు?
కాబట్టి మనం చూస్తున్నాం కదా, మోకాళ్ళ దగ్గర చిరిగిపోయి ఇక అనకూడదు కానీ సిస్టర్స్ అయితే వెనకాల ఇక అలా ఏం ఉండలేదు. సినిమాలు అనమాట అయ్యే వేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళని డబ్బు కోసం చేస్తున్నారు. నీకు మనకేమైంది? ఈరోజు క్రైస్తవ జీవితాల్లో కూడా, క్రైస్తవ సంఘాల్లో కూడా ఇది వచ్చేసి అది నా బాధ. ఒక నిండు ఆత్మీయ జీవితంలో ఉండేవాళ్ళు తగుమాత్రపు వస్త్రం అని రాయబడి ఉంది. ఏ వస్త్రం అండి? తగుమాత్రం అంటే పొట్టి వస్త్రాలన్నా. వాళ్ళకి అలా అర్థమవుతుంది క్రైస్తవులకి. ఏమండి, సగం సగం బట్టలు వేసుకునే అది తగుమాత్రం అంటే చూడటానికి సరిపోయినట్లుగా మన జీవితాలు చక్కగా ఉండాలండి. స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ వస్త్రధారణను బట్టి నువ్వెవరో అర్థం అవ్వాలి. కాబట్టి వాళ్ళలాగా నువ్వు చింపుకుని చేస్తున్నట్టే నీలో పాపం అనే కుష్ఠరోగం ఉందని గుర్తుపెట్టుకో. ఇది వరకు మాకు బట్టలు లేక ఉన్నట్లుగా చెప్పుకోమా తెలుసు. స్తోత్రం. బట్టలు లేక చిరిగిపోయిన వాటిని కుట్టుకుని స్కూల్కి వెళ్ళేవాడు. రెండో మూడో తరగతిలో ఉన్నప్పుడు ఏం చేసేవాడు? చిరిగిపోతా ఉంటే మళ్ళీ వాటిని ఇప్పుడేమో వాటిని ఏం చేస్తున్నారు? బాగున్నట్టు చింపుకుని తిరుగుతున్నారు. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దేవుని పిల్లలు అంటే ఇలాగ బట్టలు చింపుకుంటున్నారంటే వాళ్ళు ఏముంది ఇక్కడ అంటున్నాడు కదా, వస్త్రాలు చింపుకోవాలంట. కుష్ఠరోగ వస్త్రాలు ఏమవుతాయండి? చింపేస్తారు. అట్లాగే పాపం అని కుష్ఠరోగంతో ఉన్నవాడు వస్త్రాలు చింపుకోవడం. రెండు, తల విరమోసుకుంటారంట. చూసారా, ఇది వరకు ఏమొచ్చింది అట్లా తల ఎరమోసుకున్నాం అని గద్దించేవాడు. స్తోత్రం. మన చిన్నప్పుడు మరి మాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. తల ఎరమోసుకుని అలా తిరుగుతుంది అనుకో, రోడ్డు మీద వెళ్తుందని ఏమొచ్చిందే నీకు తల అనేవాడు. ఎరమోసుకుంటారు, విరచి పోసుకుంటారు. ఏమండి, ఇప్పుడు విరమోసుకుని జంక్షన్ వెళ్ళిపోతున్నారు. విజయవాడకి పోతున్నారు. అంటే ఏమైందంటే కుష్టి, అర్థమైందా? అలాంటి వాళ్ళు చూడగానే బైబిల్ ప్రకారం మనం చెప్పేది అంటే వీళ్ళకి మా ఏ రాగం దయ్యగలవా అని కుష్ఠరోగం అనమాట. స్తోత్రం, హల్లెలూయా. కుష్ఠు బ్రతుకునై నేను కృంగియుండగా భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. కుష్ఠు బ్రతుకునై నేను కృంగియుండగా భ్రష్టుడనైనా నన్ను మందము తెంచెను, బ్రతికించెను నన్ను. మందము తెంచెను, బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ, ప్రేమ, ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠు బ్రతుకుడై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే విడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన వస్త్రాలు కానీ మన యొక్క ఆకారము కానీ ఎలా ఉండాలంటే వాళ్ళలాగా ఉండకూడదు. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే లోకములో ఉన్న ఆ సినిమాలని వాటిని వీటిని చూసి ఆ ప్యాషన్ ఈ సమాజానికి మీదుగా రుద్దుతూ ఉంటే వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళలాగా ఉండడానికి అలా ప్యాషన్ గా అవుతున్నారు. కానీ క్రీస్తు బిడ్డలో మనం క్రీస్తును ధరించిన వాళ్ళం, క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఆయన లాగా ఉండాలి, ఆయన బుద్ధులు కలిగి ఉండాలి, ఆయన గుణాలు కలిగి ఉండాలి, ఆయనను చూపించేవాళ్ళు. ఇలా దేవుడి బిడ్డలురా, మందిరానికి వెళ్ళేవారు, ఆరాధనకి వెళ్ళేవారు, వాక్యం చదివేవారు, పరిశుద్ధంగా ఉండేవారు, నీతిగా ఉండేవారని సమాజంలో వక్రచలం మంచ నిందారహితులుగా, నీతిమంతులుగా, జ్యోతులు పట్టుకుని దేవుని కొరకు నిలబడే బిడ్డలుగా నువ్వు ఉండాలి. కనుక ఆ వేషాలు మనం వేసుకోకూడదు. తెలుసు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా, పురుషుడంట స్త్రీ వేషం వేసుకోకూడదు.
వేసుకోకూడదు, స్త్రీ పురుషుడు వేషం వేసుకోకూడదు. అంటే మందిరంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మనకి ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం అంటే, దేవుని బిడ్డలో ఆడపిల్లలు ప్యాంట్లు షర్ట్లు జీన్ ప్యాంట్లు వేసి తిరగటానికి కాదు, వేసుకోకూడదు. వేషధారణ దేవుడికి ఇష్టం ఉండదు కనుక గ్రహించండి. ఒకవేళ లోకము మిమ్మల్ని యవన బిడ్డల ఒకవేళ నిందించవచ్చు, ఏంటి ఫ్యాషన్ తెలియదు అది తెలియదు అని. మనము దేవుడి పిల్లలు తెలుసుకోవద్దా? జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరేమో చేయాలంట? సంతోషించాలి. దేవుడి కొరకు ఒకవేళ ఇదో ఈ ఫ్యాషన్ చేయట్లేదు మీకు అది తెలియదు అని రకరకాలుగా అన్నా, మనం దేవుడి పిల్లలు కనుక ప్రభు కొరకు ఏమవ్వాలంటే నిలబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకముతో కొట్టుకెళ్ళిపోకూడదు. సచ్చిన శాపం ఏమవుతుందంటే నేలలో ఏమైపోతుందంట? కొట్టుకెళ్ళిపోతుంది. కానీ బతికిన వాడు ఏం చేస్తారంటే ఎదురు వెళ్తాం. అలాగే దేవుడి బిడ్డలో లోకానికి పాపానికి అపవిత్రమైన కార్యాలకు లోక సంబంధమైన ఫ్యాషన్కు లోక సంబంధమైన వాటికి ఎదురు వెళ్లే వారు ఉండాలి. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేస్తాం, మనలో ఆత్మీయ పుష్టు అనేది కలగకూడదు కనుక దేవుని బిడ్డ. ఇంకొక మాట ఏమంటే, పెదాలంట కప్పుకొని పై పేదను కప్పుకొని అపవిత్రుడు అంటాడు. అంటే వాడు అపవిత్రుడు. పై పేదాలు కప్పుకుంటారు. పై పేదం అనేది దేవునికి సంబంధించి, అంటే దేవుడితో సంబంధం లేని, దేవుని స్తుతించరు, దేవుని కనపరచరు, ఆ గుణాలన్నీ కూడా కుష్టు రోగుల్లో ఉన్నాయి అంటానికి గుర్తు అనమాట. అంటే నువ్వు దేవుని గొప్ప చేయకుండా, దేవుని మహిమపరచకుండా, ప్రభుతో కూడా సహవాసం చేయకుండా, ఎప్పుడు లోక సంబంధంగా లోకం మీద లోక సంబంధమైన వాటి మీద ఏం తిందుమా, ఏం త్రాగుమా, ఏం సంపాదించమని ఇదే ధ్యాస ఎప్పుడు కింద వైపు చూస్తున్నట్లయితే నీలో కూడా ఏముందంటే పాపము అని పుష్టి ఉంది అని అర్థం. ప్రజల హల్లెలూయా. అయితే ఈరోజు మనకు వాక్యం ఏం తెలియజేస్తుంది తెలుసా? కుష్టి రోగి యేసయ్య దగ్గరికి వచ్చాడు. చెప్పండి, ఎవరి దగ్గరికి వచ్చాడండి? ఆ కుష్టి రోగి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఒకటి ఇప్పుడు మనం ఎలా ఉన్నామన్నది మనకు అర్థమవుతుంది ఈ వాక్యం ద్వారా. మనలో ఏ బలహీనతలు ఉన్నాయో, దేవుడికి విరోధమైన పనులు ఏవైతే మనం చేస్తున్నామో అవన్నీ కూడా మన పాపపు కుష్టుతో దేవుని వాక్యం పోలుస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అయితే అటువంటి స్థితిలో ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడంటే ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి ఒక చక్కని మాట అన్నాడు. చదువుదాం ఇప్పుడు. లూకాసు సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఆయనను వేడుకొనెను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండవ మాటలోనికి మనం వెళ్దాం. దేవుని బిడ్డలను వాడు ఏం చేశాడంటే వాడి అవసరం వాడు ఏమై ఉన్నాడో గ్రహించాడు. అంటే నేను కుష్ఠరోగిని, ప్రభు వారి దగ్గరికి వెళితే నన్ను బాగు చేస్తాడు అని ప్రభు దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడు. ఏమంటే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. దేవుని స్తోత్రం. నీకు ఇష్టమైతే నన్ను ఏం చేస్తావు? శుద్ధినిగా చేయగలవు అని ప్రభుని వేడుకున్నాడు. ప్రభుని ఏం చేస్తాడండి? వేడుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సాగిలపడి మనం నేర్చుకున్నాం. దేవుడి దగ్గర కంటే మనం ఏమవ్వాలండి? సాగిలపడి. ప్రభు సాగిలపడ్డాడు కనుక మనము కూడా దేవుని దగ్గరికి, వాడు సాగిలపడ్డాడు, తను తగ్గించుకుని ప్రభు ఎదుట సాగిలపడ్డాడు. దేవుని స్తోత్రం. దేవుని మీద జ్ఞాపకం చేసుకోండి. అదే మార్కు సువార్త 1:40 వచనంలో ఏమంటుందంటే, అతడు మోకరించి, మనకి ఈ అనుభవాలని చెప్పాను. ఒకటి మోకరించడం, రెండోది సాగిలపడటం. దేవుని బిడ్డల ప్రార్థనలు ఇవి ఉండాలి. ఈ విధానాలు మనం కలిగి ఉండాలి. ఇతడు ఏం చేస్తాడంటే, దేవుని బిడ్డలరా ఈ సాగిలపడి ప్రభు దగ్గర ఒక మాట అంటున్నాడు. ఏమంటే, నీకు ఇష్టమైతే, స్తోత్రం, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగల. అంటే దేవుడి బిడ్డలరా ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏమవ్వాలంటే శుద్ధి చేయబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు దగ్గరకు వచ్చిన నీవు నేను ప్రభు సన్నిధానంలో శుద్ధీకరణ జరగాలి. స్తోత్రం. దేవుని బిడ్డలుగా నీ పాపమునికి పరిశుద్ధపరచబడాలి. నీ పాప
పాపం నుండి కడగబడాలి, నీ అపవిత్రత నుండి తీసివేయబడాలి. ఈ లోకములో ఎంతో మంది ఆ పాపాన్ని తీసివేయ కొరకు, పాపాన్ని పోగొట్టుకోవడం కొరకు తీర్థయాత్రలు చేస్తున్నారు, జపాలు తపాలు దాన ధర్మాలు ఏవేవో చేస్తున్నారు. ఇవేమీ మనిషిని శుద్ధీకరించలేదు. కానీ యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచునని లేక పవిత్రపరచునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. స్తోత్రం. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకోవాలి. ఈ రోజు నీవు పాపివని గ్రహించాలి, నాకు శుద్ధీకరణ అవసరమని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొక్క బలలో పాల్గొనే ప్రతి బిడ్డ కూడా ఏం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఏమంటే ప్రభువా నన్ను శుద్ధి చేయాలని అడగాలి. దేవుని స్తోత్రం. వాడు అనుకుంటున్నాడు ఏమంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. అవును, అపవిత్రతలో నేను ఉండకూడదు, ఆ కంపులో నేను ఉండకూడదు, ఆ దుర్వాసన నేను ఉండకూడదు. కుష్టి రోజు దగ్గర ఎవరు కూర్చోలేదు, ఎందుకంటే దుర్వాసన వస్తూ ఉంటది, ఆ దుష్టత్వం ఉంటది, ఆ దుర్వాసన చేత ఆ కంపు వస్తూ ఉంటది, అక్కడ భరించలేదు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే నేను అందరికి అసహ్యం, అందరి చేత తృణీకరించబడతాను, నా రోగాన్ని బట్టి ఎవరు నన్ను దగ్గర చేర్చుకోవట్లా, నీకు ఇష్టమైతే స్తోత్రం చక్కని మాట, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయనాయన అని ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నారు. ఈ రోజు ప్రభు దగ్గరికి వచ్చిన నన్ను అంటే వ్యక్తిగతంగా ఎంతమందిలో ఎవరికి వాళ్ళే ఏం చేయాలంటే ప్రభువా నన్ను శుద్ధి చేయి, నన్ను కడుగు, నన్ను అపవిత్రపరచు, నన్ను శుద్ధీకరణ చేయని ప్రభు దగ్గర మనం అడగాలి. వాక్యం జ్ఞాపకం చేస్తున్నాను, మనకు శుద్ధీకరణ అవసరం. స్తోత్రం. హల్లెలూయా. శుద్ధి చేయబడకుండా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేదని వాక్యం తెలియజేస్తుంది. ఒకరోజు యేసు ప్రభు తన శిష్యులను కూర్చోబెట్టి అందరి పాదాలు కడుక్కున్నాడు. అది సాక్రమెంట్ రోజు. స్తోత్రం. అందరి పాదాలు కడుక్కుంటూ అలా వస్తూ ఉండగా తను కట్టుకున్న తువాలు తీసుకుని పాదాలు తుడుస్తున్నాడు, కాళ్ళు కడుగుతున్నాడు, తువాలతో తుడుస్తూ ఉండగా పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు దగ్గరికి రాగానే ప్రభువా నువ్వు నన్ను కడుగుతావా, ప్రభువా నువ్వు నన్ను కడుగుతావా, వద్దు నాయన నువ్వు నన్ను కడగటం ఏంటి అని అన్నాడు. ఎందుకంటే నువ్వు బాధకుడు అన్నాయి, నువ్వు గొప్ప దేవుడు అని, నువ్వు మెస్సయ్యవు అని, అందుకని నీతో నేను పాదాలు కడిగించుకోవడం ఏంటి అన్న ఉద్దేశంతో ప్రభువా నువ్వు కడగటం ఏంటన్నా. అప్పుడు ప్రభు వారు అన్నారు నేను ఇప్పుడు చేసేది నీకు అర్థం కాదు, తర్వాత అర్థమవుద్ది అన్నాడు. స్తోత్రం. యేసయ్య ఏది చేసినా మన మేలు కొరకే. స్తోత్రం. మన గ్రహింపు కొరకే. స్తోత్రం. యేసయ్య ఏదన్నా చేస్తున్నాడంటే ఆ కార్యం మనలో ఒక మేలుకరమైన జీవితం కలిగి ఉండటం కొరకు దేవుడు ఆ పనిని జరిగిస్తూ ఉన్నాడు. స్తోత్రం. అప్పుడు అన్నాడు ఇది నేను చేసేది ఇప్పుడు తెలియదు అయితే అప్పుడు చక్కని మాట్లాడు. ఆ మాట యేసు నేను చేయుచున్నది యోహాను సువార్త 13వ అధ్యాయం నీకు తెలియదు కానీ తర్వాత తెలుసుకుందువు అన్నాడు. అప్పుడు పేతురు వెంటనే నీవెన్నడును ఏమన్నాడండి, నీవెన్నడు నా పాదములు కడగరాదయ్యా అన్నాడు. స్తోత్రం. నేను చేసేది నీకు తెలియక తర్వాత తెలుసుకుంటావయ్యా అన్నాడు. ఈ లోపు ఏమన్నాడే అసలు నా పాదం తాగడానికి వీల్లేదు, నన్ను కడగరాదయ్యా అన్నాడండి. అప్పుడు యేసు ఏమన్నాడంటే అందుకు యేసు చూడండి నేను నిన్ను కడగకపోయిన ఎడల నాతో నీకు పాలు లేదు. హల్లెలూయా. నేను నిన్ను కడగపోతే ఈయనేమన్నాడంటే నన్ను కడగొద్దయ్యా అన్నాడు. నువ్వెన్నడు నన్ను కడగడానికి వీల్లేదు అన్నాడు. యేసయ్య అన్నాడు ఏమన్నాడంటే నేను కానీ నిన్ను కడగలేదు అనుకో. ఆమేన్. హల్లెలూయా. నాలో ఏం లేదు అంటే ఇప్పుడు చెప్పండి, మనం కడగబడకుండా శుద్ధీకరణ జరగకుండా నువ్వు దేవుడి దగ్గర దేవుళ్ళలో పాల్పొంపులు పొందగలవా, ప్రభులోనికి వెళ్ళగలవా, ప్రభు రాజ్యంలోనికి వెళ్ళగలవా, ప్రభుతో సహవాసం చేయగలవా? ప్రభుతో ఉండాలంటే ముందు ఏమవ్వాలంట, కడగబడాలి. స్తోత్రం. నువ్వు ప్రభులో పాలు పంపులు పొందాలనుకున్న ప్రతి బిడ్డ ఏమవ్వాలో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రభు మధ్యలో ప్రభుతో నువ్వు సహవాసం కలిగి ఉండాలంటే పాలు పంపులు పొందాలంటే తప్పకుండా ప్రతి బిడ్డ కూడా కడగబడాల్సిందే. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుని ఏమంటే నేను నిన్ను కడగపోయినట్లయితే నాలో నీకు పాలు పంపు లేదు. అంటే ప్రభు పిల్లలు ఏమవ్వాలంటే ఎప్పటికప్పుడే మనం కడగబడాలి. స్తోత్రం.
శుద్ధీకరణ జరగాలి, శుద్ధి చేసుకోవాలి, మన పాపములను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర మనలను మనం సరి చేసుకోవాలి, శుద్ధీకరణ మన జీవితంలోనికి రావాలి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, పాపములను కడుక్కోవాలి. ఇక్కడ ఏమంటే నేను నిన్ను కడగాలి, కడగపోతే నాలో పాలు పంపులు లేవు అంటే అర్థం ఏంటంటే నేను నిన్ను కడగట్లేదు అనుకో నీవు నా రాజ్యంలోకి రావు, నేను నిన్ను కడగకూడదు నాతో నీవు ఉండలేవు, నేను నీతో నేను ఉండలేను అంటే ఒక మురిగోడుతో పరిశుద్ధుడు ఎలా ఉండగలడు? హల్లెలూయా హల్లెలూయా. ఒక పాపితో అపవిత్రమైన కార్యాలతో చెడు పనులు చేసి చెడు సహవాసంతో ఉండి చెడు కార్యాలు జీవిస్తున్న వాడితో అంటే శరీరం అంతా మురికి, బట్టలన్నీ మురికి అయిపోయిన వాడు, తెల్లని వస్త్రాలు వేసుకున్న వాడు ఎలా రాగలడు? హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనుకుంటావు నేను పవిత్రురాలు, నేను పరిశుద్ధుడిని, నేను ఎవడికి నేను కడగటం ఏంటి, నేను నా అంత నీతి మంత్రులు లేదని కొంతమంది ఏం చేసుకుంటారో తెలుసా? కడగబట్టడానికి ఇష్టపడరు. అందుకని ప్రభు వాక్యంలో ఏమనుందంటే ఒక తరం అవుతుందంట. ఏ తరం అది? ఒక తరం అవుతుందంట. ఏ తరమో తెలుసా? తమ్మును తాము శుద్ధీకరణ చేసుకోనని తరము, తమ మాలిన్యము నుండి కడగబడని తరము అది. స్తోత్రం. వాళ్ళు ఒప్పుకోరు. నేను ఎప్పుడో పరిశుద్ధుని అయిపోయాను, నేను ఎప్పుడో నీతిమంతుని అయిపోయాను, ఇంకా పాపి అంటావేంటి అని ఎదిరిస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని మాటకు తలవంచరు, దేవుని వాక్యాన్ని విధేయత చూపరు. తమను మాలిన్యము నుండి కడగబడని తరము. ఏ తరం అది? మాలిన్యము నుండి కడగ. చదువుతారా? సామెతల గ్రంథము, పరిశుద్ధ గ్రంథం 30వ అధ్యాయం 12వ వాక్యం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము. చాలండి. లేదు స్తోత్రం. తమ దృష్టి అంటే తాము శుద్ధులై అంటే నేను నీతిమంతుడిని పరిచయుడు అనుకున్నాను చూసారా, నేను పవిత్రుడిని, నేను యథార్థవంతుడిని, నాలో ఏమీ లేదు. ఎప్పుడు ఎదుటోళ్ళే బలహీనతలు చూస్తూ ఉంటారు, ఎదుటోళ్ళ లోపాలు చూస్తారు, తాను సరి చేసుకోడు. తమ దృష్టికి తాము ఏమనుకుంటారంటే నీతిమంతులు అనుకుంటారు, తమ దృష్టికి తాము పవిత్రులు అనుకుంటారు, తమ దృష్టికి తాము యథార్థవంతులు అనుకుంటారు, తమ దృష్టికి తాను పరిశుద్ధులు అనుకుంటున్నారే. కానీ అరే ఈరోజు నేను పాపంలో ఉన్నాను, నాలో ఈ బలహీనత ఉందో అని సరి చేసుకుందామనే హృదయం లేని ఈ కఠినాత్ముని వేడు. నీకు తెలియదు, నువ్వు అనుకోవచ్చు నువ్వు నీతిమంతుడు అని. ఎప్పుడు వరకు ఒక మాట చెప్తానే, యెషయా పరలోక దర్శనం చూశాడు. ఇక్కడ అత్యున్నత సింహాసనం మంది ఆసీనుడై ఉంట ప్రభుని చూశాను అన్నాడు. చూడగానే ఏం చేశాడు తెలుసా? అంతకు ముందు ఆడు పనివాడు, ఈడు పనిమానుడు, ఆడు పనిమానుడు అని వాక్యాలు చెప్పాడు. దాని స్తోత్రం ఉందిగా. ఏమని చెప్పాడు ఆయన? పాపిష్టి జనమా, దోషపరితులారా, చెడిపోయిన వాళ్ళారా, పరిమాణారా, మీరంతా కూడా వ్యాధి కలిగి ఉన్నాడు. తల మొదలుకొని పాదాల వరకు ఏమి కలిగి ఉన్నారు? వ్యాధిని కలిగి ఉన్నారు అని చెప్పాడు. దాని స్తోత్రం. అటువంటి ఆయన 6వ అధ్యాయంలోకి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ప్రభు దర్శనం చూశాడు. తెలుసు స్తోత్రం. ప్రభు దర్శనం చూడగానే ఏమన్నాడు తెలుసా? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్య సంచరిస్తున్నాను, నివసిస్తున్నాను, అయ్యో నేను నశించి తిని అని ఏడ్చాడు. తెలుసు స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు వరకు ఉన్న విధానం వేరు, ఇప్పుడు ఆయన విధానం వేరు. ఎప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతను గుర్తించినప్పుడు, దేవుని యొక్క పవిత్రతను నువ్వు తెలుసుకున్నప్పుడు, దేవుడు ఎంత పవిత్రుడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత కళంకము లేనివాడు, మచ్చలేనివాడు, డాగు లేనివాడు, అంత మహిమ గల దేవుని సన్నిధానములో నేను ఉన్నానని దేవుని పరిశుద్ధతను గుర్తెరిగినప్పుడు నిన్ను నువ్వు ఏం చేస్తావు తెలుసా? అరే అంత పరిశుద్ధుడి ఎదుట నేను ఏ పార్టీ వాడు, అంత పరిశుద్ధుడి ఎదుట నా పవిత్రత ఏ పార్టీదని గ్రహింపన్నది నీకు వస్తుంది. పశ్చాత్తాపడతావు, ప్రభువా పాపినైన నన్ను కడుగని యెషయాలాగా ఏడుస్తాం. దేవుని స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. నీవు దేవుని చూడగలిగితే కదా, ఆయన పవిత్రతను చూడగలిగితే, పరిశుద్ధతను చూడగలిగితే అప్పుడు చెప్పగలరు. కనుక ఈరోజు తమ మాలిన్యమును కడగబడిన తరం, తమ పరిశుద్ధత నుండి తమ మాలిన్యం కడగబడకుండా ఆ పాపములోనే జీవిస్తే వారు ఉండాలి. ఈరోజు నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకోకపోతే, పశ్చాత్తాపడిపోతే, కన్నీళ్ళు కాల్చిపోతే, హృదయాన్ని కఠినం చేసుకుంటే, మనసాక్షిని కఠినం చేసుకున్నట్లయితే
దేవుని బిడ్డలారా, నీ మాలిన్యం కడగబడకుండానే దేవుళ్ళు పాలిపంపులు లేవని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ప్రభువా నన్ను శుద్ధించి. ఒకటి రెండు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుని బిడ్డలారా, భక్తుడైన యాకోబును దేవుడు పిలిచాడు. యాకోబు, నేను నీకు కనబడినప్పుడు ఇదిగో ఇక్కడ బలిపీఠం కట్టి ఆరాధన చేయమనమే 20 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇదిగో నువ్వు వెళ్ళి బేతేలులో నన్ను ఆరాధన చేయడానికి బేతేలుకి రా అన్నాడండి. స్తోత్ర. అప్పుడు తన భార్య బిడ్డల కుటుంబం దగ్గరికి వచ్చి అంటున్నాడు, అమ్మా, తన భార్యతో వచ్చాడు, అయ్యులారా, పిల్లలారా, ఇదిగో నేను ఒంటరిగా పారిపోతున్నప్పుడు, ఏశావు దగ్గర నుండి పారిపోతున్నప్పుడు నాకు కనబడిన దేవుడు ఆరాధన చేయడానికి రమ్మన్నాడు. వెళుతున్నాను, ఆ దేవుని ఆరాధన చేయడానికి వెళుతూ ఉన్నాను కనుక ఇదిగో మిమ్మల్ని మీరు ఏం చేయాలో తెలుసా? మిమ్మల్ని శుద్ధి చేసుకొనుడి, మిమ్మల్ని శుద్ధి చేసుకొనుడి అని చెబుతూ మీ దగ్గర ఉన్న అన్య దేవతలను తీసివేయండి అని చెప్పగానే వాళ్ళు ఏం చేశారంటే తమ దగ్గర ఉన్న చెవులకు వాటికి ఉన్న అన్య దేవతలను, బంగారు వస్తువులను తీసి ఆయనకి ఇస్తే మస్తకి వృక్షము దగ్గర అంటే వాటిని ఏం చేశాడండి? పాతి పెట్టారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదువు 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయము 3వ వచనం నుండి. యాకోబుతో నీవు లేచి నీకు కనబడిన దేవుడికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా యాకోబు చూడండి, తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను ఏం చేయమన్నాడండి? పారవేసి మిమ్మల్ని మీరు పరుచుకొని మీ వస్త్రములను మార్చుకోనుడి. స్తోత్ర. మీ పాపాన్ని తీసివేసుకోనండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోనండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోనండి, స్నానం చేయండి, కడగబడండి, పవిత్రపరచుకోండి అని చెప్పగా వాడు ఏం చేశారండి? అవన్నీ తీసి ఆయనకి ఇచ్చాడు. దేవుని బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. బలి అర్పించే ముందు యాకోబు దేవుని సన్నిధికి వెళ్లే ముందు పవిత్రంగా వెళుతూ ఉన్నాడు. దేవుని స్తోత్ర. కడగబడి వెళుతూ ఉన్నారు, శుద్ధి చేయబడి వెళ్తున్నారు. ఆ సమయము దేవుని బిడ్డని జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళలో ఉన్న పాపనంతని కూడా, అన్య సంబంధమైన క్రియలు, కార్యాలు అన్నిటి కూడా ఏం చేశారండి? తీసివేశారు. వారి చెవులకు ఉన్నాయి, వారి యొక్క ఆభరణాలు కూడా తీసివేసి ఏం చేశారు? ఆయనకి ఇచ్చేశారట. ఎందుకంటే వాటిలో పాప సంబంధమైన కార్యాలు ఉన్నాయి కనుక అవి మాకు వద్దు అని తీసారు. ప్రభుని ఆరాధన చేయడానికి. ఇంకొక మాట మీరు గ్రహించండి, అప్పుడు ఆ దేశం అంతా కూడా దేవుడి పై కలిగిందంట. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం, ఆరాధనకి వెళ్లే ముందు నువ్వేమవ్వాలో తెలుసా? శుద్ధి చేయబడాలి. అసలు నువ్వు మందిరంలోకి వచ్చేటప్పుడే కడగబడే, శరీరాన్ని కడుక్కుని వచ్చావు, చాలా సంతోషం, స్నానం చేసి వచ్చావు. ఆత్మను కూడా ఏం చేయాలో తెలుసా? శుద్ధి చేసుకోవాలి. ప్రభువా, నీ మందిరంలో, నీ పరిశుద్ధ ఆలయంలోనికి వెళ్ళేటప్పుడు నన్ను కడుగు, నన్ను పవిత్రపరచాను. యెషయా, దైవజనుడు యెషయా అనే ఆయన దావీదు తండ్రి తో సమూయేలు ఒక ప్రవక్త, నేను మీ ఇంటికి వచ్చి మనము దేవుని ఆరాధన చేయడానికి బలిపీఠం దగ్గరికి బలి అర్పిద్దాము రండి అని పిలిచాడు. ఎందుకంటే నీ కుమారుడు ఒకడిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు రాజుగా, అందుకే దేవుడికి మొదటిగా బలి అర్పిద్దాం నడవండి అని పిలిచాడు. దేవుడి స్తోత్ర. అప్పుడు వాళ్ళందరినీ పిలిచినప్పుడు మొదటి మాట ఏం చెప్పాడు? ఇప్పుడు చదువుదాం. 16వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 5వ వాక్యం చదువుతున్నాం. అంటే మీరు సమాధానం వస్తున్నావా పాస్టర్ గారు అన్నారు. ఎందుకంటే ఆ రోజులు పాస్టర్ గారు వస్తున్నారని గడగడ మునిగిపోయేవాళ్ళు అనమాట. ఏమో ఏ మాట వస్తుందో, ఏ సందేశం వస్తుందో అది సమాధానంతో వచ్చేదే, లేకపోతే కీడు కలిగేసేది ఎటువంటి ఉంటుందో తెలియదు కనుక భయపడి సమాధానం వస్తుందంటే నేను సమాధానంగానే వస్తున్నాను అన్నాడు. స్తోత్ర అని చెప్పి మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి అతని కుమారులను
శుద్ధి చేసి బలి అర్పించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ మాట అక్కడ ఏమి రాయబడింది? నాతో కూడా బలికి రండి అన్నాడు. దేవుని స్తోత్రం. మీరు శుద్ధి చేసుకుని నాతో కూడా బలికి రండి అన్నాడు. ఆ తర్వాత ఏమని రాయబడింది? శుద్ధి చేసిన తర్వాత బలి అర్పణ అర్పించాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం, శుద్ధీకరణ జరిగిన తర్వాత బలి అర్పణ. అంటే బలి అర్పణ అనేది ఆరాధన, బలి అర్పణ అనేది స్తోత్రాలు చెల్లిస్తా, బలి అర్పణ అనేది దేవునికి నైవేద్యం పెట్టా, బలి అర్పణ అనేది దేవుని శాంతింపజేయట, బలి అర్పణ అనేది దేవుని ఘనపరచుట, బలి అర్పణ స్తోత్ర బలులు అంటావు కదా, ఆ బలులు అర్పించుట అంటే ఆరాధన చేయుట, ప్రభుని ఘనపరచుట, ప్రభుని మహిమపరచుట, ప్రభుని ఆరాధన చేయడానికి. ఒకవేళ ఆరాధనకి వచ్చిన నీవు, దేవుని సేవించడానికి వచ్చినాను, దేవుని కనపరచడానికి వచ్చిన నీవు, దేవుని ఆరాధన చేయడానికి బలి అర్పించడానికి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? ముందుగా ఈ సాక్రమెంట్ తాగే ముందుగా, ప్రభు బలం పొందుకునే ముందుగా, ప్రభు శరీరం తాగే ముందుగా, ప్రభు బలి అర్పణ దగ్గరికి వెళ్లే ముందుగా నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి. స్తోత్రం. శుద్ధీకరణ జరిగిన తర్వాతే బలి అర్పణ. ఆమేన్. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలిసిందా? జ్ఞాపకం చేసుకోండి. అంటే ప్రభు శరీరాన్ని తాగే ముందు మనం ఏమవ్వాలి? శుద్ధి చేయబడాలి. ప్రభు బల దగ్గరికి వెళ్లే ముందు ఏమవ్వాలి? శుద్ధీకరణ చేయాలి. ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఏమవ్వాలి? నన్ను శుద్ధి చేయాలని శుద్ధీకరణ జరగాలి. అనగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచబడాలి, పరిశుద్ధంగా దేవుడి దగ్గరికి రావాలి. స్తోత్రం. అందుకే ప్రభు బలి దగ్గర మనం వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకుని అని రాయబడి. దేవుని స్తోత్ర. మిమ్మల్ని మీరు విమర్శ చేసుకోండి అని రాయబడి. దేవుని స్తోత్ర. కనుక నేను ముగిస్తున్నాను ఒక మాట మీకు తెలియజేసేది ఏమంటే, శుద్ధీకరణ లేకుండా ప్రభు బలంలోకి వెళ్ళడానికి వీలు. శుద్ధి చేయకుండా మనం వెళ్ళినట్లయితే ఒక మాట జ్ఞాపించైనా మీకు అంతకు ముందు తెలియజేశాను. బలిపీఠాన్ని అలా పట్టుకోగానే ఎన్ని వేల మంది అంటే 50,000 మంది, క్షమించండి, ఆ మనసాన్ని చూడగానే ఏమైపోయారు? మనసాన్ని చూడటానికి బెత్లెహేము దగ్గర 50,700 మంది చచ్చిపోయారు కదా. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా కాలి జారునందున ఉజ్జయంలో కూడా ఏమైపోయాడు? మందసాన్ని పట్టుకొని చనిపోయాడు. కారణం ఏంటి? అక్కడ ఏం జరగాలంటే మందసాన్ని తాగేవాడు ముందు శుద్ధీకరణ జరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రక్తాన్ని తీసుకుని ఇలా చిలకరించుకుంటూ వెళ్ళి ఆ రక్తం గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని చిందించిన తర్వాత ఆ రక్తాన్ని చల్లుకుంటూ వెళ్తే ఆ రక్తం ముందు వెళ్తుంది, ఈయన ముందు వెనుకాల వస్తాడు. ఆ రక్తాన్ని బట్టి ఇతడు కాపాడబడతాడు. దేవుని స్తోత్రం. అంటే రక్తం చిందించుకుంటూ పట్టుకున్నాడు, ఏమైపోయాడండి? చనిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దీని భావం ఏదో జ్ఞాపించైనా, పాపమునకు పరిహారం చెల్లించకుండా, పశ్చాత్తాపడకుండా, కడగబడకుండా, రక్త ప్రోక్షణ జరగకుండా నీవు కానీ దాన్ని తీసుకున్నట్లయితే, అంటే అట్టుకున్నట్లయితే అది మరణాన్ని తీసుకొచ్చింది ఆనాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలం, దేవాలయములో, సొలొమోను కట్టించిన మందిరములో మొట్టమొదటిగా ఆవరణలో ఏముంటుందో తెలుసా? గంగాళం ఉంటుంది. గంగాళం ఉంటుంది, ఇటుపక్క బలిపీఠం ఉంటుంది. బలిపీఠం దగ్గరికి వెళ్ళే వాళ్ళైనా వెంటనే ఏం చేయాలంటే నీళ్లతో కడుక్కొని బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిర్పించిన తర్వాత మరలో వచ్చి కడుక్కొని లోపల ప్రవేశించాలి. అంటే మందిరంలోనికి వెళ్ళేటప్పుడు గంగాళం ఎందుకు పెట్టాడంటే కడగబడాలి. స్తోత్రం. ఈ వాక్యాలన్నీ మీకు జ్ఞాపకం చేసే మాట ఏమంటే, కడగబడకుండా లోపలికి వెళ్ళలేము, కడగబడకుండా బలి అర్పణ జరగదు, కడగబడకుండా పవిత్రులు కాలేము, కడగబడకుండా ప్రభుతో సహవాసము చేయబడలేము. కనుక ఈ లోకంలో నీవు పాపపు లోకములో జీవిస్తున్న నీవు మాట ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, నడవడిక ద్వారా ఏ విషయంలో నీవు బలహీనం. అందుకనే వాక్యం ఉంది, యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు, నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. కాబట్టి ప్రభు బిడ్డలారా, నీ నడత ఎలా ఉందో నడతను శుద్ధి చేసుకోవాలంట. నీ వాక్యము ద్వారా దానిని ఏం చేయాలంటే పవిత్రపరచుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, వీడు అర్థం చేసుకున్నది ఏంటో తెలుసా? నేను అపవిత్రుడను. దేవుని స్తోత్రం. నేను అపవిత్రుడను. కుష్ఠుడు అన్నాడు, నేను అపవిత్రుడను. ఇప్పుడు నా అపవిత్రత యేసయ్య ఒక్కడే తీసి
తీసివేయగలడు. యేసయ్య ఒకడే నన్ను శుద్ధి చేయగలడు. జలములోని ఈ ధరలోని జలములు ఏవి నన్ను శుద్ధి చేయలేవు. యేసు రక్తం మాత్రమే, యేసుక్రీస్తు రక్తం మాత్రమే నన్ను కడిగేది అని గ్రహించాడు. ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధించే నాయన. నేను అపవిత్రుడిగా ఉన్నాను, ఇదిగో లోకంలో అపవిత్రంగా జీవించాను, అపవిత్రుడిని కనుక వెలివేయబడ్డాను. ఇదిగో నీకు ఇష్టమైతే ఎవ్వరు నన్ను పట్టుకోవట్లేదు, ఎవ్వరు నన్ను తాకరయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ప్రభు దగ్గరకు వచ్చాడు. ఈ రోజు ఈ మాట అడగలమా? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయి. యేసయ్యకి ఇష్టం శుద్ధి అవుతాం, యేసయ్యకి ఇష్టం శుద్ధిగా ఉంటాం. నువ్వు పవిత్రపరచబడ్డ యేసయ్యకి ఇష్టం శుద్ధిగా చేయగలవు అన్నాడు. వెంటనే యేసయ్య చెయ్యి చాచి, స్తోత్రం. దానికి ముందు ఒక మాట ఉన్నది, ఏమనంటే ఆయన కనికరపడి, హల్లెలూయా హల్లెలూయా, ఆయన కనికరపడి పరిశుద్ధ గ్రంథం మార్కు సువార్త 1:42 వచ్చిన వెంటనే కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చూడండి, ఆయన కనికరపడి చెయ్యి చాపి, స్తోత్రం. చూడండి, ఒక చక్కని మాట, ఆయన కనికరపడ్డాడు. కనికరమ గలవాడు మన దేవుడు ఎవరో తెలుసా? కనికరమ గలవాడు, స్తోత్రం. కనికరపడ్డాడు, కనికరమతో కరిగిపోయాడు యేసయ్య. దేవుడు బిడ్డలు, మొట్టమొదట దేవుని చేత కనికరించబడిన వ్యక్తి ఎవరో తెలుసా? దేవుని చేత కనికరించబడిన వ్యక్తి ఎవరో తెలుసా? లోతు దేవుని చేత కనికరించబడ్డాడు. వాక్యం ఏముందంటే, సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి దేవుని దూతలు లోతు ఇంటికి వెళితే, లేచి వెళదాం రండి అన్నాడు. వాళ్ళంట తడువు చేశారు. ఏం చేశారండి? తడువు చేశారు. ఇంకా కదపలేదు. ఒకవేళ ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చారనుకోండి, మిమ్మల్ని రండి అన్నారు అనుకోండి, నేను ఇంట్లో ఇక అయ్యి చేసుకుంటూ కూర్చున్నాను. ఏం చేస్తాను? ఎంతసేపు చూస్తాడు? వదిలేసి వెళ్ళిపోతాడు, అంతే కదా, వదిలేశారు. అలాగే యేసయ్య ప్రముఖ గొప్ప దేవుడైన ఆయన ఆ ఇంటికి వచ్చి ఏం చేశాడంటే, నడవండి అన్నాడు. వీడు పైగా వెళ్ళట్లా, అవి చదువుకొని ఈ చదువుకొని అక్కడే లోపలే తిరుగుతాయి, అలుగుతావట్లేదుకి. అందుకని అక్కడే తిరుగుతూ ఉంటే యేసయ్య వారి మీద కనికరపడి వదిలేసి వెళ్ళిపోలా, కనికరపడి. వాక్యంలో రాయబడింది 19వ అధ్యాయము 16వ వచనం, 16వ వచనం. తడువు చేశాను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడెను గనుక ఆ మనుషుల చేయి పట్టుకుని, అతని భార్య బిడ్డల చేతి పట్టుకుని బయటకు తీసుకొని వచ్చాడు. స్తోత్రం. నేనేమనుకుంటానంటే, యేసయ్య కనికర పడిపోతే చేయి రాకపోతే వదిలేయండి అనేసి ఒకవేళ వెళ్ళిపోతే అగ్ని గంధకాలతో అక్కడే నాశనం అయిపోవాలి, బూడిదైపోవాలి, నశించిపోవాలి, నాశనం కావాలి. నాశనం కావట దేవుడికి ఇష్టం లేక ఇంట్లో చేర్చుకున్న అబ్రహామును బట్టి, ఇంట్లో చేర్చుకున్న లోతును బట్టి వీళ్ళు నాశనం కాకూడదని ప్రభు ప్రేమ, ప్రభు కృప, ప్రభు కనికరం వారి మీద ఉంటే చెయ్యి పట్టుకొని బలవంతంగా వాడు తీసుకువచ్చాడు. అది కనికరం అండి. ఈ రోజు నీవు నేను మనకంటే కనులు ఎంతో మంది నశించిపోతుండే ఈ నెలలో 7వ నెల నుండి 8వ నెలలో ప్రవేశించగలిగామంటే దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం నీ మీద ఉన్నది కనుక ఆయన చేయి పట్టుకుని ఈ నెల వరకు దేవుడిని నడిపించే జ్ఞాపకం చేసుకో. ఇంత ప్రేమ చూపినేసాడు, ఇంత కరుణ చూపినేసాయి. తలంచుకో, ప్రభువా మీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయగలవు. దేవుడు కనికరమ గలవాడు కనుక ఆయన చేయి పట్టుకొని వాడిని వాడిని శుద్ధుడు కమ్మలుగానే వెంటనే వారిలో ఉన్న ఆ బలహీనత, ఆ పాపం పోయింది, శుద్ధి చేయబడ్డాడు.
పవిత్రుడిగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్ర. ఈరోజు యేసయ్య కూడా నిన్ను కనికరించాడు కనుక ఈ సాక్రమెంట్ దగ్గరికి వచ్చాం. కనికరం గల దేవుడు వేడుకుంటూ ప్రభు నన్ను కూడా శుద్ధి చేయని చిన్న ప్రార్థన చేసుకున్నాం. తలవంచులో చిన్న ప్రార్థన ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క శరీర రక్తముల కొరకు మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నీ రక్త ప్రభావమునా నాలో హృదయమును నీ రక్త ప్రభావమునా నాలో హృదయమును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము.